సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మనం ఒక స్కామ్ అయితే బయటపెట్టబోతున్నాం అనమాట. సో ఆ స్కామ్ వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే జరగబోయింది. సో ఇన్స్టాగ్రామ్లో నేనైతే నార్మల్గా రీల్స్ చూస్తుండగా, రీల్స్ కాదు, ఇట్లా స్టోరీస్ చూస్తుండగా ఒక స్టోరీ అయితే వచ్చిందనమాట. సో ఆ స్టోరీ ఏంటి అంటే, సో ఇదిగోండి చూడొచ్చు, ఇది ఇట్లాంటి స్టోరీ అయితే వచ్చిందనమాట నాకు. సో ఇందులో మీరు చూసినట్టయితే 99 రూపీస్ ఫండ్ అస్, ఇంకా యూ విల్ గెట్ 10,000 సంథింగ్ ఎంతో ఉంది కదా. సో ఇదైతే పెద్ద స్కామ్ అనమాట. సో ఈరోజు ఈ స్కామ్ అయితే నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను. సో ఈరోజు ఈ స్కామ్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే, నార్మల్గా ఇప్పుడు కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, లేదంటే డబ్బుకు ఆశపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట. సో తక్కువ అమౌంట్ అయితే మన దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేసి పెద్ద పెద్ద అమౌంట్ అయితే మనకు చూపించడానికి ట్రై చేస్తారనమాట. సో వీళ్ళైతే ఫస్ట్ మన దగ్గర నుంచి 99 తీసుకొని, దాని తర్వాత మీకు 99కి 10,000 ఇస్తాం. ఇదిగో మీరు చూడొచ్చు, వాడు పెట్టిండు. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 99 రూపీస్ కనిపిస్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 99 రూపీస్. ఇంకోటి హౌ మచ్ ఐ కెన్ గెట్ అంటే 8,500 ప్లస్ అని పెట్టిండు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 99 అంట, మనకి 8,500 ప్లస్ వస్తుందంట. సో ఇందులో ఇంకా స్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. 299, 199, 399, 499, 599 అని. సో ఇది అంతా ఫేక్ గైస్. సో వాడి ఫోటో చూడొచ్చు, వాడి ప్రొఫైల్ చూడొచ్చు. లాస్ట్ 5 డేస్ నుంచి ఫోటో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. వీడు పెట్టింది ఈ స్క్రీన్ షాట్లు మాత్రం లాస్ట్ ఇయర్ జనవరి ఇవి గైస్. సో ఎవరన్నా పిక్చర్లు ఉంటే అక్కడ 10th జనవరి అని చూసి నమ్మేస్తారేమో. ఈరోజు డేట్ 10th కూడా కాదు, ఈరోజు డేట్ చూడొచ్చు. ఈరోజు డేట్ అయితే మనకి ఎంత 4th ఈరోజు డేట్ అయితే మనకి. సో చూడండి, వాడైతే మనకి 99 రూపీస్కి 10,000 అయితే ఇస్తా అన్నాడు. సో నేను అడిగిన వాడిని, నాకు ప్రూఫ్స్ కావాలి అంటే, ఇది చూడొచ్చు, నేను వాడికి ప్రూఫ్స్ కావాలని అడిగిన. సో ప్రూఫ్స్ కావాలి అని అడిగితే వాడు నాకైతే పిచ్చగుడ్ల స్క్రీన్ షాట్లు పెట్టిన అనమాట. చూడొచ్చు, పిచ్చి పిచ్చి స్క్రీన్ షాట్ పెట్టిండు. సో ఆ స్క్రీన్ షాట్లో డేట్ లేదు, టైం లేదు. నేను వాడిని నమ్మడానికి నేను ఏం చెప్పినా అంటే, నా దగ్గర 43 లక్షలు ఉన్నాయి, నేను అవన్నీ నీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ప్రూఫ్ చూపి అని అడిగిన. అయితే ఇక్కడ చూడొచ్చు, ప్రూఫ్ విత్ డేట్ అని అడిగినా. నేను కనిపిస్తుందా? ప్రూఫ్ విత్ డేట్ సంథింగ్ ఏదో అడిగినా నేను వాడిని. అయితే నేను వాడికి స్క్రీన్ షాట్ పెట్టాను అనమాట. నా దగ్గర 43 లక్షలు ఉన్నట్టు ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టినాను నేను వాడికి. సో ఆ స్క్రీన్ షాట్ వాడు చూసి నమ్మిన అనమాట. సో అది చూసి వాడు నమ్మి వాడి వాట్సాప్ నెంబర్ ఇచ్చిండు. ఇంకోటి వాడు ఏం చెప్పిండంటే, నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, నిన్ను నమ్మించని అని చెప్పి నాకు చెప్పిండు. సో నేను అడిగిన, నీకు ఎట్లా పేమెంట్ చేయాలి అంటే, వాడు ఏమన్నాడు, ఫస్ట్ క్యూఆర్ కోడ్ ఇస్తాను, బార్ కోడ్ ఇస్తాను, కంపెనీ వాళ్ళు బార్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు నాకు అని చెప్పిండు. సో సరే నాకు బార్ కోడ్ ఇవ్వు అని చెప్పిన. సో ఫస్ట్ వాడు ఏమన్నాడంటే, నాకు ఫస్ట్ చిన్న అమౌంట్తో ట్రై చేస్తాను నేను, ఒకవేళ నాకు ఇష్టమైతే, నేను నచ్చితే, ఒకవేళ నిజంగా అనిపిస్తే నేను పెద్ద అమౌంట్కి వెళ్తాను అని చెప్పాను నేను వాడికి. సో వాడు నాకు ఏం చెప్పాడంటే, ఫస్ట్ అప్పటిదాకా 99 అన్నాడు, అప్పటి నుంచి 199 అంటాడు. ఎందుకు? నేను నా స్క్రీన్ షాట్ చూపించిన తర్వాత, ఓకే, దాని తర్వాత నేను అన్నా, ఫస్ట్ నేను చిన్న అమౌంట్తో ట్రై చేస్తా, పెద్ద అమౌంట్ ట్రై చేయాలని చెప్పిన. సో నేను వాడికి ఏం చెప్పినా అంటే, క్యూఆర్ కోడ్ పంపించమని చెప్పిన. అంటే వాడు అడిగిండు, క్యూఆర్ కోడ్ పంపినా అని అడిగిండు. సో పంపించిండు క్యూఆర్ కోడ్. అయితే నేను ఆ క్యూఆర్ కోడ్ చూస్తే లైక్ ఏముంది అంటే, 299 ఫేస్బుక్ యాడ్ మేనేజర్ అని ఉంది. సో 299 ఫేస్బుక్ యాడ్ మేనేజర్ అంతే, 299. ఇదిగోండి, ఇదైతే వాడు పంపించిన క్యూఆర్ కోడ్ అనమాట. సో వాడు పంపించిన క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకుంటే ఫేస్బుక్ యాడ్ మేనేజర్ స్కానర్ అది. సో నేను అడిగిన, నువ్వేం నాకు 299 పంపించావు, నేను అడిగిన 99 కదా అని అడిగిన. సో వాడు నెక్స్ట్ అయితే మనకి 99 రూపీస్ అయితే కోడ్ అయితే పంపించిండు. 2 కోడ్లు పంపించిండు చూడొచ్చు, ఫస్ట్ కోడ్, సెకండ్ కోడ్. సో రెండో కోడ్ అయితే 99 కోడ్ అనమాట. సో అది ఏంటిది, ఫేస్బుక్ యాడ్ మేనేజర్. వాడు నాకు ఏం చెప్పిండు, ఇట్ ఈస్ అవర్ వెండర్ అని చెప్పిండు. సో వెండర్ లేదు, ఏం లేదు గైస్. ఇప్పుడు మనం వారికి డబ్బులు ఇస్తామా? ఇప్పుడు నేను వాడికి ఫేస్బుక్ యాడ్ మేనేజర్కి 99 రూపీస్ కొట్టే అనుకోండి, అది వాడికి ఆ అడ్వర్టైజ్మెంట్ని రన్ అవ్వడానికి మనం డబ్బులు కడుతున్నాం. సో నా దగ్గర నుంచి అయితే వాడు 99 తీసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళు నమ్ముతారు చూసారా, అది నిజంగా వస్తాయేమో డబ్బులు అని. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి 100, 200, 300, 400, 500, ఇంకా మోసపోయే వాళ్ళది మనం చెప్పలేము. ఎంతైనా మోసపోవచ్చు. ₹1,00,00,000 మోసపోయి ఉంటారు, లక్షలు మోసపోయి ఉంటారు, 100 మోసపోయి ఉంటారు. సో ఇట్లాంటివి ఎవ్వరు మోసపోద్దని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నేనైతే వాడిని ఫుల్ తిట్టేసిన ఈ వీడియోలో.
అంటే చాటింగ్లో ఫుల్ తిట్టేసినావు అన్నీ, అరే ఏందిరా బాయ్ నువ్వు అసలు అన్ని మోసం చేస్తున్నావు, చేస్తున్నావు అది అనుకుంటా ఫుల్ తిట్టేసినావు అని నేను. సో ఒకటే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్కామ్లకి లోన్ అవ్వకండి. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇట్లా నార్మల్ మెసేజెస్లో వస్తాయి అన్నమాట కొన్ని లింక్స్. సో అంటే ఎట్లాంటి లింక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాం, నాకు రీసెంట్గా వచ్చింది ఒకటి. సో ఇదిగోండి, నేనైతే ఎటువంటి పార్సిల్ అయితే బుక్ చేసుకోలేదు. ఇక్కడ చూడొచ్చు బ్లూ డాట్ నుంచి పార్సిల్ వచ్చినట్టు నాకైతే చూపిస్తున్నాడు కదా. సో మనం ఆ లింకుల మీద ఎక్కడన్నా అట్లా క్లిక్ చేస్తే ఇమీడియట్గా మన ఫోన్లో అనేవి మాల్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. సో ఆ మాల్వేర్ డౌన్లోడ్ అయిపోవడం వల్ల